నమస్తే అండి, నేను కటు శ్రావణి, అమ్మ నాన్న అనాథ ఆశ్రమం ఫౌండర్. ఇక్కడ ఈ రోజు మీరు చూడొచ్చు, తన పేరు వినీలా అని చెప్పింది స్టార్టింగ్ లో మేము వచ్చినప్పుడు, కానీ ఇప్పుడు మళ్ళీ మర్ఫీ అని చెప్తుంది. మేము ఇన్ని రోజు వినీలా లాగానే తన ఫొటోస్ వీడియోస్ అన్ని కూడా మేము సోషల్ మీడియాలో పెట్టాము వచ్చినప్పుడు. ఇప్పుడు తను వచ్చి కూడా 6 months అవుతుంది. తనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయితే లేవు, ప్రెసెంట్ గా చక్కగా ఉంటుంది, అందరితో కలిసిపోయింది. అప్పుడు మీరు అడ్రస్ చెప్పారు కదా, ఇంటి ముందుకు వెళ్ళాము. ఆ అడ్రస్ లో ఎవరుంటారు? మీ కజిన్ ఉంటారు. మీరు ఉండేది ఎక్కడ? బంజారా హిల్స్. మీరు బంజారా హిల్స్ లో ఉంటారా? ఓకే. అప్పుడు మీరు అడ్రస్ చెప్పగానే మేము దర్శనానికి తీసుకెళ్ళాం మిమ్మల్ని. ఆ అంత ఏరియా అంతా తిప్పారు, కానీ ఇల్లు సరిగ్గా దొరకలేదు కదా. మా వాళ్ళు తీసుకెళ్తే ఆ ఇంట్లో ఎవరు లేరు, వెళ్ళిపోయారు అని చెప్పారు కదా ఇంట్లో ఉన్న వాళ్ళు. మీకోసం ఎదురు చూసి వేసుకెళ్ళిపోయారు. ఈ బ్రదర్ ఫోన్ నెంబర్ ఏమన్నా గుర్తుందా మీకు? నాట్ ఎవర్. మేము ఉండేది యూరోప్, వాళ్ళు ఉండేది యుఎస్. మీరు యూరోప్ లో ఉంటారు. హైదరాబాద్ కిందకి వచ్చారు? విజిట్ కి వచ్చారు. మీరు ఒక్కరే వచ్చారా, మీతో పాటు ఎవరైనా వచ్చారా? మా పేరెంట్స్ వచ్చారు. ఓకే. మా యంగర్ బ్రో ఉన్నారు, అభిమన్యు, ముగ్గురు వచ్చారు ముందు. తర్వాత నేను వచ్చాను. ఓకే. నా కోసం చూసి వెళ్ళిపోయి ఉంటారు. మీరు అందరు కలిసే వచ్చారు యూరోప్ నుంచి? విడిగా వచ్చారు. మీ హస్బెండ్ మీరు కలిసి హైదరాబాద్ కి విజిట్ కి వచ్చారు? ఇండియాకి విజిట్ కి వస్తే మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాము, మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఇంటి ముందు కూర్చొని బుక్ చదువుకుంటున్నాం. ఓకే. అయితే తీసుకొచ్చేసారు. ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఏం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము. ఎంత ట్రై చేసినా చెప్పట్లేదు. అంటే మీరు స్టార్టింగ్ మేము ఇక్కడ తీసుకొచ్చినప్పుడు మీరు అన్నారు కదా, మేము షిర్డీకి వెళ్తుంటే నన్ను తీసుకొచ్చారు ఇక్కడ అని చెప్పారు. మీరు స్టార్టింగ్ లో గుర్తుందా? షిర్డీ ప్రోగ్రామ్ ఉంది, విజిట్ చేయాలని. టెంపుల్స్ అంటే మాకు తెలియదు, అక్కడ యూరోప్ లో టెంపుల్స్ ఉండవు. మీరు బాన్ అండ్ బ్రాట్ యూరోపేనా? 3rd generation 3rd generation. ఓకే. దాదాది నాన్న నాని లండన్. పుట్టింది లండన్ లో. స్టడీ అంటే మా హస్బెండ్ రష్యన్. మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ 457. అంత పెద్ద ఫ్యామిలీ మాది. 457 మెంబర్స్ ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్. 87 మంది పిల్లలం 3rd generation లో. మిగతా వాళ్ళందరూ మా ఇంట్లో పెద్దవాళ్ళు. మొత్తం కలిపి 457 మంది. ఈ తెలుగు నేర్చుకోవచ్చాను. అయితే పేర్లు ఏమైనా గుర్తున్నాయా? మీ పేర్లు ఒకసారి చెప్పండి. డాడ్ నేమ్ శ్రీవత్స, ఈజ్ ఎంబీబీ విత్ గోల్డెన్ పీజీ. మై హస్బెండ్ ఎంబీబీ విత్ గోల్డెన్ పీజీ. ఓకే. అక్కడ రష్యాలో మేము చదువుకున్నాం. లండన్ నుంచి రష్యాకి 1200 kilometers. మార్నింగ్ వెళ్ళి ఇది కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసాం. పిల్లలు? 2 బాబులు. వాళ్ళు ఇక్కడ అక్కడే చదువుకున్నారు? ఏం చేస్తున్నారు ప్రొఫెషన్? చిన్న బాబు 3rd year ఒకడు, 8th year ఒకడు. 3 years 8 years. అంటే లేట్ లేదు, డాక్టర్స్ చదువులో బిజీగా ఉంటే కొంచెం పిల్లలు లేట్ గా పెట్టారు. కృష్ణ మూవీ యాక్టర్ ఉన్నాడే, అవును, ఆయన హాస్పిటల్లో డాక్టర్స్ ని బాలకృష్ణ పిలిపించినా వాళ్ళకి అర్థమైపోతుంది నేనేంటి అన్నది. హాస్పిటల్ ఏంటి? బాలకృష్ణ క్యాన్సర్ స్పెషలిస్ట్. క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా, డాక్టర్ తెలిసిపోతున్నారు. మెడికల్ కౌన్సిల్ పిలిపించినా తెలుస్తుంది. ఇప్పుడు బంజారా హిల్స్ తీసుకెళ్ళడానికి చూపిస్తారు మీరు. మా ఇంట్లో మా సర్వెంట్ కూడా ఉన్నాడో లేదు, వాడి పాస్పోర్ట్ కూడా అయిపోయినా వెళ్ళిపోయి ఉంటుంది. అంటే ఐ మీన్ టు సే వీసా ప్రాబ్లమ్స్. మాట్లాడినంత రికార్డ్ అవుతుంది కదా, ఈ వీడియో అంతా మేము బంజారా హిల్స్ PS కి పంపిస్తున్నాము. ఐజీని పిలిచినా నా పేరు గుర్తుపట్టారు. యాక్చువల్లీ మర్ఫీ అని చెప్పాలి. మరి మీరెందుకు వినీలా అని చెప్పారు? మరి మేము వినీలానే పంపిస్తున్నాం ఇన్ని రోజుల నుంచి. అందుకే ప్రాబ్లం వస్తుంది. మీరు రాగానే చెప్పాలి కదా మరి మర్ఫీ అని. అసలు ఎవరో తీసుకొచ్చింది, నన్ను ఎందుకు తీసుకొచ్చారో ముందు క్వశ్చన్ కదండి. అక్కడ కూర్చున్న దాంట్లో తను తీసుకొచ్చినప్పుడు వీడియో తను ఎవరు గుర్తుపడతారా? ఇవే చేంజ్ చేసి తీసారా నన్ను? వీడియో అందుకు మేమే టెక్నాలజీ అంతే ఉంది. ఇది మీరే, మిమ్మల్ని తీసుకొచ్చినప్పుడు మీరు ఇలానే ఉన్నారు. ఇది మీరు కాదా? మేము కూడా అర్థం చేసుకోలేకపోతున్నాం. వచ్చిన తర్వాత ఇలా ఉన్నారు, ఇక్కడ వచ్చిన తర్వాత ఇలా అయిపోయారు మీరు. ఇది మీరే.
I'm not an orphan. I do have my family. ఇది ఒకసారి చెప్పండి, మీరే కదా ఇది వీడియో అక్కడ తీసారు చెప్పండి. నేను అలా ఎప్పుడు లేను. ఈ వీడియో ఈ చౌటుపల్లి నియర్ బై కోయలగూడెం ఉంటది. అది ఎక్కడో నాకు తెలీదు. ఇక్కడే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటది. సారీ, బంజారా హిల్స్ తప్ప నేను ఎక్కడ తెలియదు నాకు హైదరాబాద్ లో. ఇక్కడ చౌటుపల్లి నుంచి 2 కిలోమీటర్స్ లో కోయలగూడెం ఉంది. కోయలగూడెం దగ్గర మీరు ఈ పొజిషన్ లో ఉన్నారు. మేము కూడా అదే అనుకుంటున్నాం, అలా ఉన్నారు ఇలా అయిపోయారు ఫెయిర్ గా. మేము కూడా బై బర్త్ ఉన్న కలరే ఉంటుంది. సన్ మంత్స్ ఉన్నా అంతే కదా. అవును, మధ్యాహ్నం సన్ టైన్ ఉన్నా అంతే. కానీ ఇప్పుడు కరెక్ట్ గా మేము అడ్రస్ కనుక్కునే టైంలో దిల్షనాల్ మా బ్రదర్ ఉంటారు, అక్కడ తీసుకెళ్ళండి అంటే మేము లాస్ట్ మంత్ ఆ దిల్షనాల్ కు తీసుకెళ్ళాము. అక్కడ చుట్టుపక్కల అంతా తిరిగాము, కానీ అక్కడ వాళ్ళు ఎవరు గుర్తుపట్టలేకపోతున్నారు తనని. వాళ్ళు కూడా వెళ్ళిపోయారని చెప్తున్నారు అక్కడ నుంచి. కరెక్ట్ గా తన అడ్రస్ అది కనుక్కుంటే కనుక తను చాలా ఎడ్యుకేషన్ పర్సన్ లాగానే కనిపిస్తున్నారు. డాక్టర్ అని చెప్తున్నారు, లండన్ రష్యా కంట్రీస్ చెప్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ మళ్ళీ బంజారా హిల్స్ లో ఉన్నారు మా పేరెంట్స్. మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. అది కూడా బంజారా హిల్స్ వాళ్ళకు కూడా మేము ఈ వీడియోస్ అన్ని కూడా PS కి పంపిస్తున్నాము. మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా గుర్తుపట్టినట్టయితే కొంచెం అమ్మ నాన్న ఆశ్రమం చౌటుపల్లిలో ఉందండి, తనని వచ్చి తీసుకెళ్లొచ్చు. చాలా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్తుంది. తన డాక్టర్ బాలకృష్ణ క్యాన్సర్ హాస్పిటల్ కూడా నాకు తెలుసు. అక్కడ డాక్టర్స్ కూడా నా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, గుర్తుపడతారని చెప్తుంది. సో కొంచెం అటు సైడ్ ఎవరైనా ఉంటే ఈ వీడియోస్ కొంచెం షేర్ చేయండి. మేము చేయాల్సినదంతా కూడా చేస్తున్నాము. మీరు తన బిఫోర్ వీడియో కూడా చూడొచ్చు. ఆ వీడియో తినకు చూపిస్తే అది వీడియోలో నేను కాదని చెప్తుంది. తనే అండి, మాకు చౌటుపల్లి కోయలగూడెం దగ్గర తను రోడ్ పైన అలా వెళ్తూ ఉంటుండే. తన కండిషన్ బాగాలేక మా వాలంటీర్స్ ని పట్టుకొని తనని ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ వరకు ఈ సిచ్యువేషన్ వరకు మేము తీసుకొచ్చాము. కొంచెం ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ షేర్ చేయండి. తన రిలేటివ్స్ కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా చూస్తే బాగుంటుంది, తనని తీసుకెళ్తారు. 80th రోడ్ లో మా ఇంటి దగ్గర మూవీ యాక్టర్ మహేష్ బాబు ఉన్నారు. ఓకే, మా ఇంటి దగ్గర. మీ ఇంటి దగ్గరే మహేష్ బాబు గారు ఉంటారు. కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన బంజారా హిల్స్ లో మహేష్ బాబు హీరో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి పక్కనే వీళ్ళ ఇల్లు ఉంటుందంట. తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా తినని గుర్తుపట్టచ్చు అని చెప్పి అంటున్నారు. సో అలా కూడా షేర్ చేయండి. అక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే మేము కూడా తీసుకెళ్తాము బంజారా హిల్స్ కి. ఇంకా 2-3 days లో ఆ ప్రయత్నం మనం చేద్దాము. మర్ఫీ అంటే తెలుస్తుంది. మర్ఫీ అండ్ శిల్ప అని పిలుస్తుంటారు. వెనీలా మర్ఫీ ఆయన పిలుస్తుంటారు. ఆయన వరకు ఆయన ఆ పేరు నచ్చి నాకు పెట్టారు. ఆయన ఎవరైనా మహేష్ బాబు. మహేష్ బాబు గారు గుంటూరు కారం హీరోనేగా. అవును, ఆయనే. అడగండి. ఓకే, గుంటూరు కారం హీరో మహేష్ బాబు గారు తనని శిల్ప అని పిలుస్తుంటారంట. వాళ్ళ ఇంటి పక్కనే ఉందని చెప్తున్నారు ఇల్లు కూడా. ఇంటి పక్కనే అంటే మరి ఇటు రోడ్డు, ఆయన ఎదురు రోడ్డు 80th రోడ్డు దాటిన సందులో ఇటు రైట్ సైడ్ అయింది. ఓకే, మహేష్ బాబు గారికి మీ ఫోటో పంపించినా గుర్తుపడతాం మిమ్మల్ని. తనే ఎంతవరకు చెప్పింది నిజము అబద్ధం ఎంతవరకు నాకైతే తెలీదు. కొంచెం ఎవరైనా గుర్తుపట్టి మాట్లాడచ్చు, గుర్తొస్తే కనుక తీసుకెళ్ళండి. మహేష్, దిస్ ఇస్ మర్తి శిల్ప. అన్ని నువ్వు పిలుస్తావు కదా శిల్పాని. ఫోన్ అనే దగ్గరికి ఇంటికి తీసుకెళ్ళబట్టి ఒకసారి తీసుకెళ్లారు. 6 months ago I think. ఎక్కడన్నా నాకు వచ్చి హెల్ప్ చేస్తే బెటర్. ఓకే, ఐ వెయిటింగ్ ఫర్ యూ. దిస్ ఇస్ మర్తి సైనింగ్ ఆఫ్. సితారా అని కూడా అడిగాను చెప్పు.